శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్ లిమిట్స్లో కాశీబుగ్గ పిఎస్ లిమిట్స్లో ఏప్రిల్ 7వ తారీఖున మనకి మధ్యాహ్నం టైంలో అక్కడ నిత్యానంద నగర్లో వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి డెకాయిటీ కేసుకి సంబంధించి ఆ గ్యాంగ్లో ఉన్న కొంతమందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు అరెస్ట్ చేస్తున్న వాళ్ళు రామచంద్ర సాహు, ఇతనిది బెరంపూర్ గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా. కూనా బారిక్, ఇతనిది గంజాం డిస్ట్రిక్ట్ ఒడిస్సా. బిహారీ పట్నాయక్, ఇతనిది కూడా ఖోర్దా డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్. తపన్ మహారాణా, ఇతనిది కూడా ఖోర్దా డిస్ట్రిక్ట్ ఒడిస్సా స్టేట్. తిరుమల పాత్రో అలియాస్ హరి ఓం, ఇతనిది అస్కాలో ఇతను గోల్డ్ షాప్ రన్ చేసేవాళ్ళు. అక్కడ అది సరిగా అవ్వట్లేదని చెప్పి అతను పలాసాకు వచ్చి సెటిల్ అయ్యారు. ఆయన పలాసలో కూడా ఒక 3-4 సంవత్సరాల నుంచి పలాసలోనే ఉంటున్నారు అతను కూడా. సో ఈ 5 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి మొత్తం ఈరోజు 243 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళు గోల్డ్ దొంగతనం చేసిన గోల్డ్ తోటి 2 కార్లు కొన్నారు. ఆ కార్లు కూడా 2 సీజ్ చేయడం జరిగింది, అవి కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ 5 మంది కాకుండా వీళ్ళతో ఈ ఒడిస్సా పీపుల్తో పాటు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా ఈ అఫెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు, దానికి సంబంధించి టీమ్స్ ఆల్రెడీ పంపించాం మనము. ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, సో వాళ్ళని కూడా తొందరగానే అరెస్ట్ చేస్తాము. అండ్ రిమైనింగ్ ప్రాపర్టీ టోటల్ 800 గ్రామ్స్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో అందులో ఇప్పుడు 243 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ 2 కార్లు, ఈ ప్రాపర్టీ రికవర్ అవ్వడం జరిగింది. రిమైనింగ్ ప్రాపర్టీ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయవలసి ఉంది. ఎందుకంటే వీళ్ళు అఫెన్స్ జరిగిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళి గోల్డ్ మొత్తాన్ని ఎవరికి వాళ్ళు షేర్ అనేది పంచుకోవడం జరిగింది. సో వాళ్ళు దొరికితేనే మనకు రికవరీ అవుతుంది, అది 100% వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు అఫెన్స్ చేస్తున్నప్పుడు ఇందులో వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ హరి ఓం తిరుమల పాత్ర అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన దొంగల దగ్గర నుంచి గోల్డ్ ఏదైతే రిసీవ్ చేసుకుంటాడో ఆ రిసీవ్ చేసుకున్న గోల్డ్ని షాప్స్లో ఇచ్చేస్తాడు. అక్కడ నుంచి మనీ తీసుకొని వీళ్ళకి రిటర్న్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఈ గోల్డ్ షాప్కి కూడా అతను ఇవ్వడం జరిగింది, ఆ దొంగ బంగారం ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో దీన్ని చూసి ఎవరైతే ఇతను రామచంద్ర సాహు అని ఉన్నారో ఆయనకు చెప్పడం జరిగింది, కూనా బారికి చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఓన్గా ఇక్కడికి వచ్చి రెక్కీ చేసుకున్నారు. వాళ్ళు డిసెంబర్ 2025లో రెక్కీ చేశారు. మార్చ్ 2, 2026, మార్చ్ 24, 2026 ఈ 3 రోజులు రెక్కీ చేయడం జరిగింది. వీళ్ళు మాత్రమే చేయలేరు అని చెప్పి వీళ్ళకి జైల్లో ఎవరైతే పరిచయం అయ్యారో ఒడిశా జైల్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళని కూడా తీసుకొని వచ్చి గ్యాంగ్లో కలుపుకొని వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళు ఏదైతే కార్ ఆ రోజు యూజ్ చేశారో ఆ కార్ కావచ్చు, ఆ బైక్స్ కావచ్చు, ఖోర్దా నుంచి వచ్చినప్పుడు మన పలాస రీచ్ అయ్యే వరకు ఎక్కడే కానీ హైవే పైన వాళ్ళు టచ్ చేయలేదు. ఏవైతే లూప్ రూట్స్ ఉంటాయో, అంటే ఎక్కడైతే CCTVs ఉండవో, ఎక్కడైతే వాళ్ళని ట్రేస్ చేయలేరని కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ రూట్స్ మాత్రమే ఫాలో చేశారు. వాళ్ళు యాక్చువల్గా మనకి 5th అంటే మనకి ఏప్రిల్ 5th అక్కడ బయలుదేరి వచ్చి ఏప్రిల్ 6th అఫెన్స్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఏప్రిల్ 5th వాళ్ళు వచ్చి మనకి మహేంద్రగిరి హిల్స్ ఇక్కడ ఏదైతే మనకు బార్డర్లో ఉందో అక్కడ ఒక విలేజ్లో స్టే చేశారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వచ్చి అఫెన్స్ చేయడానికి ట్రై చేశారు. ఏప్రిల్ 6వ తారీఖున ట్రై చేశారు. బట్ ఆ రోజు షాప్ అనేది అర్లీగా క్లోజ్ చేశారు. రోజు జనరల్లీ 12-1 గంట మధ్య క్లోజ్ చేసే వ్యక్తి ఆ రోజు ముందే 11 గంటలకే క్లోజ్ చేయడం వల్ల ఆ రోజు అఫెన్స్ అవ్వలేదు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి మహేంద్రగిరిలో ఉండి మళ్ళీ 7th నుంచి మళ్ళీ అఫెన్స్ చేశారు. 7th మధ్యాహ్నం టైంలో అఫెన్స్ చేసి వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వాడిన రూట్ ఏదైతే ఉందో ఖోర్దా, కాలికోటు, అస్కా, అక్కడ నుంచి మనకి మహేంద్రగిరి వచ్చి అక్కడ నుంచి గారబంద, గొప్పిలి, పెదంచల, కేదార్పురం, ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్లో ఎక్కడ మనకి ఈ హైవేకి సంబంధించిన టోల్ గేట్స్ కానీ ఏమీ ఉండవు, ఎక్కడ ప్రాపర్ కెమెరాస్ కూడా ఉండవు. మనకి లక్కీగా ఒక బ్యాంకుకి సంబంధించిన CCTV ఫుటేజ్లో ఈ వెహికల్స్ ఏదైతే ఇక్కడ వచ్చిన బ్లాక్ కలర్ కార్ ఉందో అది వెళ్ళడం వల్ల అది అక్కడ నుంచి మనం ట్రేస్ చేయడం వల్ల ఇది వచ్చింది. సో వీళ్ళు ప్రాపర్ ప్లానింగ్ తోటి ఆల్మోస్ట్ ఒక 6 months 1 year రెక్కీ చేసి ఇది చేసిన అఫెన్స్ ఇది. దీనికి సంబంధించి మన టీం అడిషనల్ SP శ్రీనివాస్ క్రైమ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన, SDPO కాశీబుగ్గ గారు, కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఇచ్చాపురం CI చిన్నం నాయుడు, కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి, సబ్ ఇన్స్పెక్టర్, కాశీబుగ్గ SI సునీల్, పాతపట్నం SI మధుసూదన్,
సిసిఎస్ ఎస్ఐ రాజేష్, కంచిలి ఎస్ఐ పారినాయుడు, గార ఎస్ఐ గంగరాజు. వీళ్ళు కాకుండా ఇంకా స్టాఫ్ కూడా ఉన్నారు మనకి, గౌరయ్య, ఉషా కిరణ్, నీలకంఠం, నరేష్, ఇట్లా ఒక 12 మంది వరకు స్టాఫ్ ఉన్నారు. సో ఎంటైర్ టీమ్ ఈ ఎంటైర్ కాశీబుగ్గకు సంబంధించి, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టోటల్ 4 టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తొందరగానే మనం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిమైనింగ్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళు అఫెన్స్ చేయడానికి లోపలికి వచ్చినప్పుడు అక్కడ సీసీటీవీస్ ఏవైతే ఉంటాయో వాటికి బ్లాక్ కలర్ తోటి మనకి దానికి కలర్ కొట్టేసి కనిపించకుండా చేస్తున్నారు. ఈ పర్టికులర్ అఫెన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెపన్ యూజ్ చేసినప్పుడు కూడా ఇనిషియల్గా అదే కన్ఫ్యూజన్ మనకి రావడం, వాళ్ళు వెపన్ యూజ్ చేశారా లేదా అనేది అందుకే కన్ఫ్యూజన్ వచ్చింది. బట్ వెపన్ యూజ్ చేయడం అనేది కరెక్ట్. సో దానికి సంబంధించి 2 వెపన్స్, దానికి సంబంధించిన అమ్యునిషన్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఒకటి 9mm పిస్టల్ వాడారు, ఒకటి 7.65mm పిస్టల్ వాడారు. దానికి సంబంధించి మ్యాగజైన్స్ అండ్ అమ్యునిషన్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో మనం గోల్డ్ షాప్స్ వాళ్ళకి చెప్తున్నది 2 పాయింట్స్ ఉన్నాయి, ప్రతిసారి రిపీట్ చేస్తున్నది. ఈ పర్టికులర్ షాప్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, బట్ దానికి బ్యాకప్ లేదు. అంటే మనకి స్టోరేజ్ లేదు. సీసీటీవీస్ పెట్టారు కానీ దాన్ని ఒక వారము, 5 రోజులు, 10 రోజులు లేదా నెల రోజుల్లో మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ ఇచ్చుకోలేదు. దానివల్ల మనకి యూజ్ లేదు, సీసీటీవీ పెట్టినా కూడా యూజ్ లేదు. సో దయచేసి ఎవరైతే సీసీటీవీస్ పెడుతున్నారో వాళ్ళందరూ దానికి బ్యాకప్ స్టోరేజ్ పెట్టుకోవాలి. కనీసం ఒక 15 రోజులు, నెల రోజులు. జనరల్లీ మనం ఏంటంటే 45 డేస్ నుంచి 60 డేస్ పెట్టుకోమని చెప్తాము. బట్ అంత పెట్టుకోలేమని అనుకున్నప్పుడు కనీసం 15 డేస్ 30 డేస్ పెట్టుకోవాలి. సో దట్ ఏంటంటే వీళ్ళు రెక్కీ చేసిన విషయం మనకి తెలియదు. అన్లెస్ వీళ్ళని పట్టుకున్నంత వరకు ఎప్పుడు రెక్కీ చేశారు ఏంటంటే మనకు క్లారిటీ రాలేదు. సో అదే సీసీటీవీస్ ఉంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. అండ్ అఫెన్స్ జరిగిన రోజు బయట నుంచి వీళ్ళందరూ వచ్చారు. బట్ ఈ పాత్రు అన్న అతను ఎవరైతే ఉన్నారో ఈజ్ వెరీ స్మార్ట్. ఆయన అక్కడే ఉన్నాడు, బయట అబ్జర్వ్ చేస్తున్నాడు. బయట నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, లోపల ఎవరున్నారు, బయట ఎవరున్నారు, మొత్తం డీటెయిల్స్ అన్ని చెబుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు మొత్తం ఇక్కడే ఉండి గైడ్ చేస్తున్నారు. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నారు, ఎవరిని ట్రేస్ చేస్తున్నారు, ఎవరిని పట్టుకున్నారు అనే విషయాలు కూడా అన్ని చెప్తున్నారు. సో ఇలాంటి మనము కనుక్కోవాలంటే మనకున్న మేజర్ క్లూస్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్. సో అందుకని మనం రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, మీరు సీసీటీవీస్ పెట్టండి, పెట్టిన సీసీటీవీస్ కూడా మీరు బ్యాకప్ ఉండాలి, స్టోరేజ్ ఉండాలి, అది ఒకటి ఉండాలి. సెకండ్ థింగ్, మీ దగ్గరికి ఎవరైనా ఏదైనా గోల్డ్ సేల్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర బిల్స్ అడగండి దయచేసి. మీరు ఇది ఎక్కడ కొన్నారు, ఎవరిది ఇది, ఎందుకు, ఏంటి అనేది బిల్స్ వెరిఫై చేస్తే ఇలా మీకు ఎవరైతే థెఫ్ట్ చేసిన గోల్డ్ని తీసుకొని వచ్చి మీకు సేల్ చేస్తున్నారో వాళ్ళు మీ దగ్గర సేల్ చేయడానికి కొంచెం ఆలోచిస్తారు. అదర్వైజ్ ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు, ఆ గోల్డ్ షాప్లోకి వచ్చి ఆయన సేల్ చేసి దొంగ బంగారం ఏదైతే థెఫ్ట్ చేసిన బంగారం ఉందో అది తీసుకొని వచ్చి ఆయన సేల్ చేస్తున్నాడు. దాని బేసిస్ తోటి ఆయన రెక్కీ చేస్తున్నాడు. రెక్కీ చేసి ఇంకో గ్యాంగ్ని తీసుకొని వచ్చి ఇక్కడ అఫెన్స్ చేయించాడు. సో దయచేసి ఈ 2 విషయాల్లో గోల్డ్ షాప్స్ వాళ్ళు కొంచెం కేర్ఫుల్ ఉండాలి. సో మన రిక్వెస్ట్ ఇది పోలీస్ సైడ్ నుంచి, దయచేసి మీరు సీసీటీవీస్ పెట్టండి, పెట్టిన సీసీటీవీస్కి ప్రాపర్గా స్టోరేజ్ బ్యాకప్ ఇవ్వండి. అండ్ మీరు ఎవరైతే సేల్ చేస్తున్నా లేదా మీరు కొంటున్నా కూడా దయచేసి బిల్స్ అనేది ప్రాపర్గా పెట్టుకోండి. బంగారం అని తెలిసి కొంటున్నాడా తెలియక కొంటున్నాడా అనేది క్లారిటీ లేదు ఇప్పటివరకు, అతన్ని మనం మాట్లాడాలి. బట్ ఈ వ్యక్తి హరిఓం అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఎంఓ ఏంటంటే, ఎవరి దగ్గర అయితే బంగారం దొంగతనం చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకొని దాన్ని గోల్డ్ షాప్స్లో అమ్ముతారు. సో ఇప్పుడు అమ్మడానికి వచ్చినప్పుడు ఎవరైనా గోల్డ్ షాప్ అతను కొంటారు. బట్ అది దొంగతనం చేసిన బంగారమా లేకపోతే నార్మల్గా తెచ్చిన బంగారమా క్లారిటీ ఉందా లేదా దీనితో మాట్లాడితే మనకు తెలుస్తుంది.